వినాయక, ఖుషికేమీ కాకూడదు, కాపాడు స్వామి. చేసిందంతా చేసి ఇప్పుడు దేవుణ్ణి వేడుకుంటే ఏ లాభం? నువ్వు వెరైటీ ఐటెం చేసి పెడతానని ఖుషీని టెంప్ట్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వేదో ప్లాన్ చేస్తున్నావని. ప్లాన్ చేయడం ఏంటి? సునంద, అవకాశం దొరికింది కదా అని రాధ మీద అనవసరంగా నిందలేకు. నిందలు వేయాల్సిన అవసరం నాకేంటండి? ఖుషీకి ఫుడ్ అలర్జీ అయింది అంటే దానికి కారణం ఈ రాతే కదా నాన్న. పొంగనాలు తింటే ఫుడ్ ఎలర్జీ అవుతుందని ఎవరు చెప్పారు నందిని? అది చాలా సాఫ్ట్ ఫుడ్, పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అది ఎలాంటి ఫుడ్ అయితే ఏంటి? ఈ ఇంట్లో ఇంతవరకు అది ప్రిపేర్ చేయలేదు కదా. ఖుషీకి మేమెప్పుడు హెల్తీ ఫుడ్ మాత్రమే పెట్టాం. ఖుషీ విషయంలో శ్యామ్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు. సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే తనకి పెట్టనిస్తాడు. అలాంటిది నీ పల్లెటూరు వంటలన్నీ తీసుకొచ్చి నువ్వు ఖుషీ మీద ప్రయోగిస్తే ఎలా? ఖుషి మీద ప్రయోగం చేయడానికి అది నేను కనిపెట్టిన వంటకం కాదు, తరచుగా అందరూ తినేదే. మీకు తెలియకపోవచ్చు అంతే. నీకే పాపం తెలీదన్నట్టు నువ్వు ఎంత నటించినా వేస్ట్. ఎందుకంటే ఖుషీకి ఏదైనా అయితే మావయ్య కోపానికి హద్దులుండవు. ఆ కోపంలో నిన్ను ఏం చేస్తాడో కూడా తెలీదు. చెల్లెమ్మా, కంగారు పడకమ్మా, ఖుషికి ఏం కాదు. నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా ధైర్యంగా ఉండాలి? ఖుషి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. శ్యామ్ గారు చాలా కోపంగా ఉన్నారు. సమయానికి భవానీ గారు కూడా ఇంట్లో లేరు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. హలో పెద్దమ్మా, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు వెంటనే ఇక్కడికి రావా? ఏమైంది? శ్యామ్ గారితో మళ్ళీ గొడవ పడ్డావా? లేదు పెద్దమ్మ, ఖుషి స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయిందంట. నేను పెట్టిన లంచ్ పడకపోవడం వల్లే తనకలా జరిగిందని శ్యామ్ గారు సీరియస్ అయ్యారు. నాకు చాలా కంగారుగా ఉంది పెద్దమ్మ. ఇప్పుడు ఖుషికి ఎలా ఉంది? తెలీదు పెద్దమ్మ. నేను స్కూల్కి వస్తానంటే శ్యామ్ గారు వద్దు అన్నారు. ఖుషికి ఏమవుతుందోనని భయమేస్తుంది పెద్దమ్మ. భవానీ గారు కూడా ఇంట్లో లేరు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నువ్వు త్వరగా రా పెద్దమ్మ, ప్లీజ్. సరే సరే, నేను వస్తున్నాను. ఖుషి, 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 ఒళ్ళంతా ఇన్ని ర్యాషెస్ వచ్చేసాయి. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఏం చేస్తున్నారు మీరు? ప్రాబ్లం ఏం లేదండి. డాక్టర్, ఎందుకు ఇలా జరిగింది? ఎలర్జీ రియాక్షన్ అయింది. తనకి పడనైటం ఏదో తిన్నట్టుంది. లేదండి, ఖుషి విషయంలో మేము చాలా కేర్ తీసుకుంటాం. మీ ఇంట్లో కేర్ తీసుకున్నా స్కూల్లో కిడ్స్ అందరూ ఫుడ్ షేర్ చేసుకుంటారు కదా, అలా తెలియకుండా పొరపాటు జరిగుండొచ్చు కదా. ఏంటండి ఇదంతా? ఖుషీది అలర్జిక్ బాడీ అని, ఏది పడితే అది తినకూడదు అని మీకు పర్టికులర్గా ఇన్ఫార్మ్ చేశాను. అయినా మీరింత కేర్లెస్గా ఉంటే ఎలా? సార్, నేను స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేశాను సార్. ఈరోజు ఖుషి ఎవరితో ఫుడ్ షేర్ చేసుకోలేదంట సార్. వాళ్ళ అమ్మగారు తన కోసం ఏదో స్పెషల్ ఐటెం చేసి పెట్టిందని ఎవ్వరికి ఇవ్వకుండా దూరంగా కూర్చొని తినేసిందంట సార్. ఈ రోజు లంచ్లో తనకేం పెట్టారు? ఏవో పొంగనాలు పెట్టారంట. ఖుషి ఇంతకు ముందు ఎప్పుడూ ఆ ఐటెం తినలేదు. దానివల్లే ఈ ప్రాబ్లం వచ్చుంటుందా? పొంగనాలు హెల్తీ ఫుడ్డే, దానివల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్సే లేదు.
మీ పాపకి పర్టికులర్ గా ఫుడ్ ఎలర్జీ ఏమైనా ఉందా? ఆ, తనకి క్యాషూ నట్స్ పడవు. ఖుషీకి తెలియకుండా తింటుందేమోనన్న భయంతో మా ఇంట్లో కాజు పప్పు వాడడం కంప్లీట్గా అవాయిడ్ చేసేసాం. మీ ఇంట్లో అసలు కాజు యూజ్ చేయరు కాబట్టి ఇంకా వేరే రీజన్ వల్ల అలర్జిక్ రియాక్షన్ అయి ఉంటుంది. ఎనీవే, అలర్జీ టెస్ట్ కి శాంపిల్ పంపించాం. టెస్ట్ రిపోర్ట్ వస్తే ప్రాబ్లం దేని వల్ల అనేది తెలుస్తుంది. ఇంజెక్షన్ చేశా కాబట్టి కాసేపట్లో సెట్ అవుతుంది, భయపడకండి. డాడీ, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఇంటికి తీసుకెళ్ళు డాడీ. ఓకే బేబీ, ఇంటికి వెళ్ళిపోదాం. రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి సార్. ఆహా, లేదు, ఖుషి ఇంట్లో ఉంటేనే సేఫ్గా ఫీల్ అవుతుంది. రిపోర్ట్స్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. బేబీ, ఇంటికి వెళ్దామా? టేక్ కేర్ అండి. రాధా, పెద్దమ్మా, ఇప్పుడు ఖుషీకి ఎలా ఉంది? శ్యామ్ గారు మళ్ళీ ఫోన్ చేశారా? లేదు పెద్దమ్మా, అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. నేను ఫోన్ చేద్దామంటే ఆయన మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారో లేదోనని భయమేస్తోంది. ఇంతకీ నువ్వు ఖుషీకి లంచ్లో ఏం పెట్టావు? గుంట పొంగనాలు చేసి పెట్టాను పెద్దమ్మా. అవి తింటే ఏమవుతుంది? మంచిదే కదా. నేను కూడా టిఫిన్ టైంలో అదే తిన్నాను పెద్దమ్మా. నాకేం కాలేదు. ఖుషీకి ఎందుకు పడలేదో అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడకు. ఫుడ్ ఎలర్జీ పెద్ద ప్రమాదం ఏం కాదులే. మందులేస్తే తగ్గిపోతుంది. ఏమో పెద్దమ్మా, ఖుషీని చూస్తే కానీ నా మనసు కుదుటపడదు. అర్హత లేని వారికి అధికారం ఇస్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. నువ్వేదో ఖుషీ జీవితాన్ని వెలగబెడతావని నా తమ్ముడు నిన్ను నమ్మి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినందుకు వాడికి తగిన శాస్తే చేశావు కదా. ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా మీకు? ఖుషీకి ఎలా ఉందో తెలియక తను ఏడుస్తూ ఉంటే ధైర్యం చెప్పాల్సింది పోయి దెప్పి పొడుస్తున్నారేంటి? మా ఇంటికొచ్చి మా అమ్మనే పాయింట్అవుట్ చేస్తున్నావేంటి? మీ ఇద్దరూ కలిసే ఈ స్కెచ్ వేశారా కొంపతీసి? ఖుషి, అమ్మా అమ్మా, అయ్యో, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఏమైందండి? నా కూతుర్ని తాకొద్దు.